హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు ఆమ్రస్ ఇంకా పూరి చేస్తున్నానండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. సో నేను కాస్త గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక బౌల్లో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ అండి. ఈ షుగర్ వేయడం వల్ల కలర్ వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, పొంగినట్లు అవుతుంది పూరి. సో ఇంకా కాస్త బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ కూడా చాలా బెనిఫిషియల్ పూరికి. మనం ఏ పూరి వేసుకున్నా కాస్త బొంబాయి రవ్వ వేసుకున్నట్లయితే మనకి పిండి మరీ మెత్తగా అవ్వకుండా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే పూరి అనేది మంచి చక్కగా పొంగినట్లు అవుతుంది. సో నేను పూరి వేసేటప్పుడు చూపిస్తానండి ఎంత చక్కగా పొంగుతుందో. సో ఇదైతే పూరి కోసం నేనైతే రెడీ పెట్టుకున్నాను. కావాల్సిన మీరు కాస్త చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం పూరికి. నెక్స్ట్ నేను ఒక 4 పెద్ద సైజు రసాలు తీసుకున్నానండి. సో నేను ఈ జ్యూస్లో షుగర్ యూజ్ చేయట్లేదు, హనీ యూజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. సో ముందైతే ఈ పిండి ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఈ పిండి అయితే కలిపేసుకుందామండి. చూడండి, ఇలా పిండి కలిపేసుకున్నాక కాస్త రెస్ట్ అవ్వనిద్దాం. ఆలోపు ఈ మ్యాంగోస్ నుండి రసం అనేది తీసేసుకుందామండి. నీట్గా వాష్ చేసేసి రసం అయితే తీసుకుందాము. చూడండి, రసాలు అయితే నేను ఒక బౌల్లోనైతే తీసేసుకున్నాను, మామిడి రసం అనేది. ఇప్పుడు కాస్త బ్లెండ్ చేసేసుకుందామండి. బ్లెండ్ చేసేసుకుంటే ఈ క్లమ్స్ అన్నీ లేకుండా నీట్గా వస్తుంది జ్యూస్ అనేది. ఒక్కసారి అయితే బ్లెండ్ చేసేసుకుందాము, మిక్సీ పట్టేసుకుందాము. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి. కన్సిస్టెన్సీ మాత్రం థిక్గానే ఉండాలి. ఈ ఆమ్రస్కి జ్యూస్లా మాత్రం అసలు చేసుకోవద్దు, కన్సిస్టెన్సీ మాత్రం థిక్గానే ఉండాలి. సో ఇప్పుడైతే ఒకసారి బ్లెండ్ చేద్దాము జ్యూస్ని మొత్తం. చూడండి, ఇలా ఈవెన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. నేనైతే ఇందులో షుగర్ ఏం యాడ్ చేయలేదండి, హనీ కూడా యాడ్ చేయలేదు. సర్వ్ చేసుకునే ముందు హనీ యాడ్ చేస్తానండి. సో ఇప్పుడైతే కాస్త ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేసుకుందాము. సో మనకు వేడి వేడి పూరి అయ్యాక ఆమ్రస్ చల్లగా ఉంటుంది కదండి, అవి రెండు కలిపేసేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతసేపు ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేద్దాం. చూడండి, పూరి డీప్ ఫ్రై చేయడానికి నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఏఎంసీ కడాయి అయితే పెట్టుకున్నానండి. ఏఎంసీ ముకుడు ఇది. సో ఇది చాలా బెనిఫిషియల్ అండి, ఇది హెల్త్కి చాలా మంచిది. సో జనరల్గా మనం పూరి చేసిన ఆయిల్ కానీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కానీ మళ్ళీ యూజ్ చేయం కదండి, యూజ్ చేయొద్దు కదా. సో ఇందులో ఏ ఫ్రై చేసుకున్నా, ఏ డీప్ ఫ్రై చేసుకున్నా కూడా, ఏ ఐటెం డీప్ ఫ్రై చేసుకున్నా ఈ ఆయిల్ రీయూజబుల్ అండి, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనం. హెల్దీగానే ఉంటుంది, ఏమంటూ ఖరాబ్ అవ్వదు, పాడవ్వదు. అదే వేరే బౌల్స్లో మనము వేడి చేసుకున్న ఆయిల్ అయితే మళ్ళీ రీయూజ్ చేయొద్దు. అది హెల్త్కి చాలా నెగిటివ్ అండి, అది హెల్త్కి చాలా హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో అలాంటి ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయడం వలన ఒక్కసారి ఆయిల్ మరిగించామంటే మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేయొద్దండి. సో ఈ బౌల్లో చేసుకుంటే మాత్రం మనం ఈ ఆయిల్ రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అదొక బెనిఫిషియల్ ఉందండి ఏఎంసీ బౌల్కి. సో నేను ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది వేడవనిద్దాము. అంతసేపు నేనైతే పూరి రోల్ చేసుకుంటానండి. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం పూరి అనేది ఫ్రై చేసేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా పూరి కాల్చేటప్పుడు ఆయిల్ అనేది మ్యాక్సిమం హీట్ ఉండాలండి. సో ఆయిల్ అనేది చల్లబడొద్దు. సో చల్లబడిన ఆయిల్ పూరి కానీ వేయించుకున్న పూరి బజ్జీ ఏదైనా వేయించుకున్నామంటే ఆయిల్ అనేది పట్టేసుకుంటుంది. సో మనం అదే ఆయిల్ చాలా హీట్ అయ్యాక, మ్యాక్సిమం హీట్ అయ్యాక మనం ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది పట్టుకోదు. సో మనం ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే వేడవనిద్దాము. అంతసేపు అయితే పూరి అనేది రోల్ చేసేసుకుందాము. సో నేనైతే ఇలా పూరీలా రోల్ చేసేసి పెట్టుకున్నానండి. సో ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఏఎంసీ కడాయి పెట్టుకున్నానండి. ఏఎంసీ కడాయి పెట్టేసేసి పూరికి ఫ్రైగా సరిపడా ఆయిల్ అయితే వేసాను నేను. సో చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనము రోల్ చేసేసుకున్న పూరి వేద్దాము. చూడండి, ఇలా పొంగుతావండి. మనము రవ్వ షుగర్ వేసుకున్నాం కదండి, సో దానివలన ఇలా పూరి అనేవి ఇంచక్క ఇలా పొంగుతాయి. సో మోర్ ఓవర్ ఏంటంటే పూరి అనేది జస్ట్
వన్స్ వేసేసాక మళ్ళీ తిప్పేసేసి ప్రెస్ చేసేసి తీయాలండి. ఎక్కువసేపు మట్టుకి మనము ఫ్రై చేయవద్దు. అలా చేసుకున్నామంటే అసలు పూరి టేస్ట్ ఉండదు. మోర్ ఓవర్ ఆయిల్ అనేది చాలా అబ్జర్వ్ చేస్తుంది. చూడండి ఇలా ప్రెస్ చేయాలి. మనం పూరి వేయగానే ప్రెస్ చేసేసి వెంటనే వెనుకకు తిప్పాలండి. చూడండి ఇలా ప్రెస్ చేసేస్తుంటే ఇలా పొంగుతుందండి పూరి. మనకు ఆల్సో జస్ట్ బ్రౌనిష్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇలా ఫ్రై చేసుకోవాలండి పూరీస్. శాన్వి ఆమ్రస్ విత్ పూరి నీకు ఇష్టమా? తినేసే. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. స్వీట్ ఉందా? ఓకే తినేసి బాయ్.